అందరికీ నమస్తే అండి. నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు గారి మీద చంద్రబాబు ఆగ్రహం. సో ఇలా చేస్తూ ఉంటే ఉపేక్షించం, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరిక. తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారి మీద చంద్రబాబు ఆగ్రహం, ఉపేక్షించమని హెచ్చరిక. సో పార్టీ జోనల్ ఇన్ఛార్జీలతో నారా లోకేష్ గారు మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలు మద్యం రేషన్ అవినీతి చేస్తే ఉపేక్షించం, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. సో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మీద చంద్రబాబు ఆగ్రహం, పార్టీ క్యాడర్కి ఇలా అవినీతి కార్యక్రమాలు జరుగుతుంటే సహించమని హెచ్చరిక. ఇలా మనం చెప్తూ వెళ్తే ఈ మధ్య తరచూ వింటున్న వార్తలే. ఆ ఎమ్మెల్యే మీద ఆగ్రహం, ఈ ఎమ్మెల్యే మీద ఆగ్రహం, అది ఇదని తరచూ రెగ్యులర్గా మనం వింటూనే ఉన్నాం. గడిచిన ఏడాదిన్నరగా వింటూనే ఉన్నాం. అక్కడ ఎమ్మెల్యేలు తప్పు చేయడం, ఇక్కడ వీళ్ళు వార్నింగ్లు ఇవ్వడం, ఇది రిపీట్ అయిపోతుంది. సేమ్ రీల్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. అక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేసేసరికి పార్టీ మీద ఒకంత వ్యతిరేకత వస్తుంది. చంద్రబాబు గారు ఇమీడియట్గా ఆగ్రహం అని చెప్పి ఆ మీడియాలో పెద్ద పెద్ద వార్తలు వస్తుండటంతో అమ్మయ్య అంటే చంద్రబాబు గారు ఆగ్రహం ఉన్నారంటే అది అసలు పార్టీ ఉపేక్షించదు, సో టీడీపీ చాలా డిసిప్లైన్ పార్టీ, ఇటువంటి ఉపేక్షించరు అని ఎవరికి వాళ్ళు సర్దుకుంటారు. కానీ జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి. ఇదే చెదలవాడ అరవింద్ బాబు గారు ఇది ఫస్ట్ టైం కాదు, మూడోసారి. గతంలో కూడా కొన్ని ఇలాంటి ఓవర్ యాక్షన్లు చేశాడు ఆయన. అండ్ కొలుకుపూడి శ్రీనివాసరావు గారి విషయంలో పదే పదే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి, పదే పదే ఇటువంటి వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే తాజాగా జరిగిందని కాదు, నేను గతంలో జరిగినవి ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇలా కూటమిలో దాదాపుగా ఒక 20 మంది ఎమ్మెల్యేలు, పర్టికులర్గా ఫస్ట్ టైం మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు పదే పదే తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. బీభత్సమైన అవినీతి కావచ్చు, అరాచకాలు కావచ్చు, చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. సో ఆ నియోజకవర్గం వాళ్ళ సామంత రాజ్యంలో వ్యవహరిస్తున్నారు. సో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాము. ఈ మధ్య ఒక నెల రోజుల కిందట కూడా చంద్రబాబు గారు పార్టీ మంత్రులతో మీటింగ్ పెట్టి చెప్పారు, ఒక 4-5 ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసేస్తాము, 40 మంది దారి తప్పారు, అందులో నేను అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చాను, ఒక 15 మంది సెట్ అయ్యారు, ఇంకో 25 మందిలో ఇదే రకంగా ఇంకా వ్యవహారం జరుగుతోంది, సో ఇంకా ఉపేక్షించము, 4-5 సస్పెండ్ చేస్తే మిగిలిన వాళ్ళు దారిలోకి వచ్చేస్తారని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల కిందట అన్నారు. అంటే నేను ఇక్కడ చెప్తున్నది, ఇప్పటికే 2 ఏళ్ళు అవుతుంది, ఇంకో 2 నెలలు అయితే పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినట్టు. సో ఈ 2 ఏళ్ళలో దాదాపుగా ఒక 100 సార్లు వార్నింగ్లు ఇచ్చి ఉంటారు. ఆ ఎమ్మెల్యేకి, ఈ ఎమ్మెల్యేకి, ఆ సందర్భంలో ఈ సందర్భంలో వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చి ఉంటారు. ఎమ్మెల్యేల తప్పులు రిపీటెడ్గా జరుగుతూనే ఉన్నాయి, వీళ్ళ వార్నింగ్లు రిపీటెడ్గా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడో ఆగుతాయి? ఆగాలంటే యాక్షన్లోకి దిగాలి. మాటలు కాదు, చేతలు కావాలి. మాటలు కాదు, ఫలితం కావాలి. ఫలితం ఉండాలంటే ఎమ్మెల్యేలని కొంతమందిని సస్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరెవరిని సస్పెండ్ చేయాలో పార్టీ పెద్దలకు తెలుసు, ఎందుకంటే వాళ్ళకి 24/7 రిపోర్ట్లు వస్తూనే ఉంటాయి. అండ్ రకరకాల మీడియాల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతిలోనే పొంకాలుగా టీడీపీ వార్తల మీద వార్తలు రాస్తూనే ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల మీద, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి మీద రాయలేదా? తాజాగా అక్కడ రుద్ర అని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో కన్స్ట్రక్షన్ ఉంది, వాళ్ళది క్లాస్ 3 కాదు, కానీ వాళ్ళకి నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్లు ఇచ్చారు. అది ఎవరిది? ఎమ్మెల్యే గారు ముఖ్య అనుచరుడిది. ఆయనకే ఆ నియోజకవర్గంలో చాలా కాంట్రాక్ట్లు ఇచ్చారు. అనంతపురంలో హాస్పిటల్ మెయింటెనెన్స్ వాళ్ళదే, ఈ రోడ్ కాంట్రాక్టులు వాళ్ళయే, వైన్ షాపులు వాళ్ళయే, చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అది ఎమ్మెల్యే గారు ముఖ్య సన్నిహితుడిది. ఎందుకు భరించాలి ఇటువంటి వాళ్ళని? అసలు ఎందుకు భరించాలి ఇటువంటి వాళ్ళని? అక్కడ క్యాడర్ని తినేస్తుంటే, అక్కడ విపరీతమైన అవినీతి జరుగుతుంటే బాలేదు. సో కొంతమందిని ఏరివేయడం వల్ల తప్పేమీ లేదు. 164 మంది అయిపోయారు. ఓన్లీ టీడీపీలో చూసుకున్న 135 మంది అయిపోయారు. 135 మంది అవ్వడం వలన వాళ్ళల్లో వాళ్ళకి ఏమంటారు, ఎక్కువ మంది అయిపోయారు అనమాట ఉండాల్సిన దాని మీద. కాబట్టి ఒక 10 మందిని సాగనంపడంలో తప్పేమీ లేదు. ఒక 10 మందిని సస్పెండ్ చేశారు అనుకోండి, మిగిలిన 125 మంది సైలెంట్ జాగ్రత్తగా ఉంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు. ఆ 125 మందిలో ఒక 90 మంది వరకు పర్వాలా, ఇబ్బంది ఏమీ లేదు. జరుగుతున్నాయి, ఇంటర్నల్ వ్యవహారాలు జరుగుతున్నాయి తప్ప బహిరంగంగా ఏమీ లేదు, బరితెగింపు ఏమీ లేదు. కానీ మిగిలిన వాళ్ళలో బరితెగింపు బహిరంగంగా జరుగుతున్నాయి అన్నమాట. ఇవే పార్టీకి నష్టం చేస్తాయి. పార్టీకే కాదు, ఆ ఎమ్మెల్యేలకు నష్టం చేస్తాయి, ప్రభుత్వానికి నష్టం చేస్తాయి, క్యాడర్కు నష్టం చేస్తాయి, అన్ని రకాలుగాను నష్టం చేస్తాయి ఇటువంటి వ్యవహారాలు. సో అటువంటి వాళ్ళని గుర్తించి, ఇప్పటికీ కూడా సమయం మించిపోలేదు, సాధ్యమైనంత త్వరగా ఒక 4-5 సస్పెండ్ చేసేస్తే, లేదా ఒక 10 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మిగిలిన వాళ్ళు చక్కబడతారు. అది కూటమి భవిష్యత్తుకు మంచిది.
లేకపోతే ఎమ్మెల్యేలు దారిలోకి రారు. మాటలతో ఏముందిలే చంద్రబాబు గారు అలాగే చెప్తుంటారు. 4 గోళ్ల మధ్య ఆయన తిడుతూనే ఉంటాడు, మా పని మేమే అనేటట్టు చాలామంది అదే చెప్తున్నారు. ఆయన ఏమైనా మాకు డబ్బులు ఇచ్చాడా? మా డబ్బులు మేము పెట్టుకున్నాము, మాకు 40 కోట్లు 50 కోట్లు ఖర్చు అయింది, ఇప్పుడు ఏమైనా మాకు పార్టీ నుంచి డబ్బులు వస్తున్నాయా? మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఏమైనా ఇస్తారా? మేమే కదా సంపాదించుకోవాలని చాలా పచ్చిగా మాట్లాడుతున్నారు కొంతమంది. అంటే పాలిటిక్స్ని పెట్టుబడిగా మార్చేశారు వాళ్ళు. పెట్టుబడి పెట్టాము, మాకు రిటర్న్స్ రావట్లేదు, కాబట్టి మేము ఇలా చేస్తున్నాం అనేటట్టు ఓపెన్గా మాట్లాడుతున్నారు. సో ఇదంతా పోవాలి అంటే కొంతమందికి ముక్కుతాడు వేయాలి. అలా వేస్తేనే కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఉత్తుత్తు వార్నింగ్లు మానేస్తే మంచిది. ఉత్తుత్తు వార్నింగ్లు విని 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 ట్రోల్స్ రావడం తప్ప, అండ్ క్యాడర్లో కూడా ఒక రకమైన అసంతృప్తి, వ్యతిరేకత రావడం తప్ప ఇంకేమీ యూజ్ ఉండదు. వీలైతే ఇమీడియట్గా సస్పెండ్ చేయాల్సిన ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోనే ఒక 2 ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో ఒక 3 ఉన్నారు. సో నంద్యాల జిల్లా పరిధిలో ఒక 2 ఉన్నారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఇలా శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 40-45 మంది ఉన్నారు. వారిలో కూడా మరీ టూ వర్స్ట్గా ఉన్న వాళ్ళు 5 నుంచి 10 మందిని ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టమేమీ కాదు. సస్పెండ్ చేసి చూడండి, ఏముంది. సెట్ అయ్యారు అనుకో, ఒక 2 ఏళ్ళ తర్వాత, ఏడాది తర్వాత మళ్ళీ పార్టీలోకి తీసుకోండి. సెట్ అయితే వ్యవహారాలన్నీ బాగుంటాయి. థ్యాంక్ యూ.